అందరికీ నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గురిగింద సామెతలో మాట్లాడుతున్నాడండి. అతని హయాంలో 2019 నుంచి 2024 వరకు ఏ ఎమ్మెల్యే తప్పు చేయనట్టు, అతనేదో ఎమ్మెల్యే తప్పు చేస్తే నిజాయితీగా పనిష్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కనీసం ఒక్క ఎమ్మెల్యే మీద కానీ, ఒక్క ఎమ్మెల్సీ తప్పు చేసిన ఎమ్మెల్సీ మీద కానీ ఒక్క చర్య తీసుకున్నావా జగన్మోహన్ రెడ్డి? కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేసినవా? చిత్తశుద్ధి లేకుండా నువ్వు వచ్చి వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ఏదో ఏలెత్తి చూపిస్తున్నావు. నీకు అసలు అర్హత ఉందా? అవంతి శ్రీనివాస్ కానీ, అంపటి రాంబాబు కానీ, గోరంట్ల మాధవ్ కానీ, దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని కానీ, అనంతబాబుని కానీ, ఎవరినన్నా ఒక్కళ్ళనన్నా నువ్వు సస్పెండ్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఎంక్వైరీ చేసుంటే నీవు మాట్లాడే మాటలకు విశ్వసనీయత ఉంది. అసలు నీకు ఎక్కడ విశ్వసనీయత ఉంది? ఒక్కళ్ళన్నా ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా అతనికి పోలాభిషేకాలతో జైలు నుంచి రిలీజ్ అయితే ఏదో దేశానికి స్వతంత్రం కోసం జైలు పోయినట్టు అతను తీసుకొచ్చి నీ పార్టీలో ఎంతవరకు సస్పెండ్ చేయకుండా ఉంచుకున్నావు. కనీసం ఎంక్వైరీ లేదు. అంపటి రాంబాబు మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడినా అతను అంతే. గోరెంట్ల మాధవ్ నూడియుడో బయటకు వచ్చినా కానీ అతని మీద ఒక్క చర్య లేదు. ఒక్కడి మీద ఒక చర్య. నీ బాబాయిని చంపినా అతను ఎంక్వైరీ చేయకుండా నీ తమ్ముడిని నీ పక్కనే పెట్టుకున్నావు. మొత్తం సిబిఐ ఛార్జ్ షీట్లు అన్నింటిలో ఉంది. దుర్మార్గులు, అన్ని పాపాలు చేసిన వాళ్ళు నీ దగ్గర పెట్టుకొని నువ్వు ఎదుటోళ్ళని ఏలెత్తి చూపిస్తున్నావు. ఓకే, ఆదిమూలం అన్నావు. ఆదిమూలం తప్పు చేశాడని ఎంక్వైరీ చేసి తెలియని అమ్మట పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇవాళ అరవ శ్రీధర్ను కూడా జనసేన పార్టీ ఎంక్వైరీ చేసింది. అతను కనుక తప్పు చేస్తుంటే కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళని కూడా ఉపేక్షించరు. ఈ కూటమి ప్రభుత్వం తప్పనేది జరగకుండా చూసుకుంటుంది. తప్పు చేసిన వాళ్ళు తాట తీస్తుందని ఎప్పుడో బాబు గారు చెప్పారు. అదే లెక్కలో అది ఎమ్మెల్యే అయినా కార్యకర్త అయినా తప్పు చేయకుండా ఉన్నంత వరకే. తప్పు చేస్తే ఎవరిని క్షమించమని ఆ రోజునే బాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పారు. ఆ విధంగానే సొంత ఎమ్మెల్యేలైనా తప్పు చేస్తే నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేస్తాను. నువ్వు ఒక్కళ్ళన్నా సస్పెండ్ చేసావా? ఒక్కళ్ళని కూడా సస్పెండ్ చేయకుండా దొంగల్ని, దోపిడీదారులందరినీ నీ పక్కన పెట్టుకొని ఇవాళ నువ్వు గురిగింజ సామెతలాగా నువ్వు మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎవరి చెవిలో పువ్వులు పెడదామని నీ పక్కన తప్పులు చేసిన, అసభ్యంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరిని నువ్వు సస్పెండ్ చేసిండి ఇవాళ మాట్లాడితే నీ మాటలకు ఒక విశ్వసనీయత కానీ, అంతేగాని వచ్చి ఏదంటే నీ చేత నీతులు చెప్పించుకునే అంత దిగజారిపోలేదు ఈ కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై హింద్.